వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. రీసెంట్ గా చాలా సెన్సేషన్ అవుతున్న కేసు గురించి అందరికీ తెలిసిందే. సో ఈ హనీమూన్ కపుల్ మర్డర్ కేసు గురించి అయితే అందరికి తెలిసిందే కదా. సో ఈ రాజా రఘువంశీ కేసులో ఇప్పటికీ చాలా ట్విస్ట్లు అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ అయింది. సో పోలీసులు కూడా ఏంట్రా బాబు అనుకుంటున్నారు అనమాట. సో అసలు ఏంటి అంటే సోనం కి పెళ్లి జరిగిన తర్వాత ఇదైతే ఇష్యూ అంతా జరిగింది కదా. సో లవర్ కి తనకి మధ్య. సో ఇందులో 6 పేర్లు అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. రీసెంట్ గా ఇంకో పేరు మనకి వినిపిస్తుంది అనమాట. సో ఈ కేసులో సో ఈ 6 ఎవరు అంటే సోనం బాయ్ ఫ్రెండ్ రాజా, అలాగే 4 సుపారీ తీసుకున్న వ్యక్తులు. ఈ 6 కాకుండా రీసెంట్ గా ఇంకొక పేరు అయితే మనకి బయటకు వచ్చింది అనమాట. సో ఆ పేరేంటి అంటే సంజయ్ వర్మ. సో అసలు ఈ సంజయ్ వర్మ ఎవరు? సో ఈ సోనం ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే తన ఫోన్లో ఆల్మోస్ట్ 200 కాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఈ నెంబర్తో అయితే 200 కాల్స్ ఆల్మోస్ట్ మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. సో ఒక్కొక్క కాల్ ఆల్మోస్ట్ 20 to 30 minutes ఉన్నట్టు, ఆల్మోస్ట్ డైలీ ఒక 3 to 4 కాల్స్ వెళ్తున్నట్టు అయితే పోలీసులు కనిపెట్టారు. అసలు ఎంత ఎంక్వైరీ చేస్తే అసలు ఈ సంజయ్ వర్మ ఎవరు అని చెప్పేసి ఆ కోణంలో అయితే దర్యాప్తు స్టార్ట్ చేశారు. సో చాలా రోజులు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి తెలిసిన మ్యాటర్ ఏంటి అంటే అసలు ఈ సంజయ్ వర్మ అనే వ్యక్తి ఎవరని ఫైనల్ గా వాళ్ళు కనుక్కుంటే అది ఎవరో కాదు, ప్రియుడు రాజేనని. సో తన పేరుని తన ఫోన్ లో ఇలాగా డౌట్ రాకుండా సంజయ్ వర్మ అన్న పేరుతో సేవ్ చేసుకుందని చెప్పేసి అయితే తెలిసింది. సో ఇదంతా ఏంటి అంటే తన పేరు బయటికి వస్తే మ్యాటర్ అంతా తెలిసిపోద్ది కదా, అందుకని వేరే పేరు యూజ్ చేసుకొని తను సేవ్ చేసుకొని డైలీ ఆ ఫోన్లో మాట్లాడటం తనతో. సో ఇన్ని కాల్స్ మాట్లాడుతున్నారు, ఎలా చేయాలి ఏంటి అన్న ప్లానింగ్స్ కానీ వాళ్ళు అన్ని చేసే పనులన్నీ ఆ ఫోన్లో అయితే ఈ నెంబర్తో అయితే వాళ్ళ డిస్కషన్స్ అంతా జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే వాళ్ళు ఎంక్వైరీలో తెలిసిందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇదే కాకుండా March 1 నుంచి March 24 మధ్యలో ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో 234 కాల్స్ వచ్చాయని చెప్పేసి, ఈ కాల్స్ ఆల్మోస్ట్ ఒక్కొక్క కాల్ డ్యూరేషన్ యావరేజ్ గా 20 to 40 minutes డ్యూరేషన్ ఉంది అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ కేసులో ఇంకా వేరే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ముందు ఇంకే ట్విస్ట్లు రివీల్ అవుతాయో, సో ఈ కేసులో ఇంకెన్ని సస్పెన్స్లు ఉంటాయో అయితే చాలా మంది చూస్తూ ఉన్నారు. సో అసలు సినిమాలో కూడా ఇన్ని ట్విస్ట్లు ఉంటాయా అని పోలీసులు అయితే ఆశ్చర్యపడుతూ ఉన్నారన్నమాట. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.